పాటు మేము ఎట్లా కూర్చుంటాము అని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? జనరల్ గా ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలండి? 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటి వ్యక్తులై ఉండి వీళ్ళు ఏం ఆదర్శంగా ఉంటారండి? అంటే బయట సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? వీళ్ళు ఇచ్చే మెసేజ్ వల్ల 10 మంది బాగుపడాలి కానీ 10 మంది ఓకే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఏమైనా చేయొచ్చు, వాళ్ళకే ఇది లేదు కాబట్టి మనం ఇంకా ఏమైనా రెచ్చిపోవచ్చు అని అనుకుంటారు. కానీ యువతకు కానీ మగవాళ్ళకి కానీ వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టండి? అంత అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు అన్ని రకాలుగా ఒక ఆయనేమో గంట అరగంట అంటాడు, ఒక ఆయన సుకన్య అంటాడు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీడియో కాల్స్ మాట్లాడుతూ న్యూడ్ వీడియోస్ కాల్స్ మాట్లాడుతూ మరి ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటికి ఎన్నో వచ్చినాయి. దువ్వాడ శ్రీనివాస్ గారు భార్య ఎంత మనోవేదంతో అంటే వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటూ ఆ మాధురి గారు ఆమె ఇష్టం వచ్చిన రీల్స్ చేసుకుంటూ రెచ్చిపోతూ ఏం మాట్లాడుతా అంటే మా ఇష్టం మేము ఏదైనా చేసుకుంటాము, మా పర్సనల్ ఇష్యూ అన్నప్పుడు మీరు రాజకీయంగా ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉన్నట్టు వీళ్ళు ఉండకూడదు. అలాంటప్పుడు వీళ్ళ పార్టీ ఏం చేస్తుంది? నిజంగా ఇందాక సుజాత గారు చెప్పినట్టుగా వీళ్ళ పార్టీ సొంత తల్లిని అవమానిస్తూ మాట్లాడినట్టే కదండి. షర్మిల గారి గురించి పుట్టుక గురించి మాట్లాడితే, షర్మిల గారి పుట్టుక గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మరి సొంత తల్లిని విమర్శించినట్టే కదా. అంటే నీ తల్లిని విమర్శిస్తున్నా కూడా నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏం చేస్తారు? ఇంక వీళ్ళ సమాజానికి ఏం మేలు చేస్తారండి? వేటి మీదైనా స్పందించారా? ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంతమంది మహిళలు అప్స్టాండ్ అయ్యారు, కనిపించట్లేదు, ఇన్ని దారుణాలు జరిగినాయి అని ప్రశ్నిస్తే ఆ రోజున సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేసింది ప్రతి ఒక్కళ్ళు చూశారు. మరి మొన్నటికి మొన్న ఉన్న ఫెసిలిటీస్ అన్ని వాడుకొని 48 గంటల్లో ఒక మహిళను కాపాడారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి. మరి ఇన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎంతమంది మహిళలకు దిశ చట్టం తీసుకొచ్చి మీ దశ మారుస్తామని మాట్లాడినా వీళ్ళంతా ఎంతమంది దశ మార్చారు, ఎంతమందికి ఈ దిశ చట్టం ఉపయోగపడిందని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా సోషల్ మీడియా ఈ రోజు ఎవరైతే హోంమంత్రిగా ఉన్నారో వంగలపూడి అనిత గారు ఆవిడ్ని ఎంత నీచంగా మాట్లాడారు, ఎంత సోషల్ మీడియాలో ట్రోల్ చేశారో ఆ వర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి, భారతి గారి పక్కన ఉండే వ్యక్తి ఎంత అసభ్యంగా నా ఫోటోలు అయితేనేమి, వంగలపూడి అనిత గారి ఫోటోలు అయితేనేమి, బ్రాహ్మణి గారి ఫోటోలు అయితేనేమి, భువనేశ్వరి గారి ఫోటోలు అయితేనేమి అందరివి ఫోటోలు మార్పింగ్ చేసి వాటిని ఎడిట్ చేసి న్యూడ్ గా ఎడిట్ చేసి వాళ్ళు ఏదో పేపర్ కటింగ్ లో వచ్చినట్టుగా మా అందరి ఫోటోలు ఎడిట్ చేసి నీచంగా మాట్లాడితే మేము మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. మహిళా కమిషన్ ఏ రోజు వేటి మీద మహిళల మీద గాని మహిళలకి ఉపయోగపడే చట్టాలు ఉన్నాయి మీరు వినియోగించుకోండి అని కానీ, లేకపోతే మీరు జరుగుతుంటే మేము ఉన్నాము అన్న ధైర్యం కానీ మహిళా మంత్రులు కానీ ఎవరైనా ఇచ్చారండి? హోమ్ మినిస్టర్ మహిళా మంత్రి గారు ఉంది వాళ్ళ దాంట్లో, మహిళా కమిషన్ పద్మా వాసిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా ఏమి సూచనలు ఇచ్చారు? మహిళలకి ఏమి న్యాయం చేయగలిగారు? కానీ భారతిరెడ్డి గారి మీద, అంటే భారతిరెడ్డి గారు ఒక్కటే మహిళనా ఆంధ్రప్రదేశ్ లో? ఇంకెవరు మహిళలాగా వీళ్ళు కనిపించట్లేదా? ఆ రోజు తలలు నిమురుతూ నేనున్నాను మీకు అన్నగా అని చెప్పేసి మీ తలల రాతలు మారుస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఏదైతే ముద్దుల యాత్ర చేశారో ఆయన ఇచ్చిన హామీలు ఆయన మర్చిపోయాడు. నిజంగా ఏం చేశారండి మహిళలకి? మీ మీరందరూ నా చెల్లెమ్మలు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందికి కళ్ళ గంతలు కట్టుకొని కూర్చున్నారా పబ్జి ఆడుకుంటూ ఆ తాడేపల్లి ప్యాలెస్ లో? ఇన్ని ప్యాలెస్లు పట్టుకుంటూ భారతీ రెడ్డి గారి మీద ఒక్క పోస్ట్ పెట్టినందుకు, ఒకటి ప్రశ్నించినందుకు, ఆవిడ గురించి ఒక్కటి మాట మాట్లాడినందుకు ఎంతో మంది మీద సిఐడి కేసులు పెట్టారు. ట్రోల్ చేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. తెల్లారేపాటికి పద్మావాసిరెడ్డి గారు మహిళా కమిషన్ మీటింగ్ పెట్టి విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టి మరి దాని గురించి పెద్ద చర్చ సాగింది. అప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళిన వంగలపూడి అనిత గారికి కానీ మా తోటి మహిళలకు కానీ మేమందరం 20 మంది వెళ్తే దాదాపు 200 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించిన పరిస్థితి, మా మీదే ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. అంటే మా సమస్యలు మేమున్నాయమ్మా, మేమేం కత్తులు కటారులు తీసుకురాలేదు, జస్ట్ మాకున్న సమస్యలు మేము ఎంత సోషల్ మీడియాలో గానీ పబ్లిక్ గా గానీ మేము ఎన్ని ఫేస్ చేస్తున్నాము అనే మాట చెప్పుకోవడానికి కూడా మహిళా కమిషన్ ఆవిడ మాకు కనీసం 5 నిమిషాలు టైం ఇవ్వలేకపోయింది. జస్ట్ భారతిరెడ్డి గారి గురించి పోస్ట్ పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. అంటే భారతిరెడ్డి గారు ఒక్కళ్లే మహిళ, షర్మిల గారు మహిళ కాదా? షర్మిల గారు లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ అనేది రన్ అయ్యేదా? ఆ పార్టీకి అండగా నిలబడిన వ్యక్తిని కూడా మీరు అంత విమర్శించి ఆవిడ పార్టీ మధ్యన పుట్టుకను కూడా విమర్శించి మీరు ఇంత నీచానికి ఒడిదిగితే ఇంకేంటండి? మహిళలకు వీళ్ళు ఇచ్చే భద్రత ఏంటి, రక్షణ ఏంటి? ఒక ఆయన ఏమో వీడియో కాల్లో ముద్దులు పెడతా ఉంటాడు, ఒక ఆయన ఏమో బట్టలు లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు. రోజుకి ఒకటి మర్చిపోయే లోపే వారం కిందటే దువ్వాడ శ్రీనివాస్ గారు జరిగింది, ఇప్పుడు ఈ అవంతి గారిది
ఇలా వీళ్ళు ప్రతి వారం ఒక్కొక్కళ్ళది అంటే 151 మందిది చూస్తూ ఉండి ప్రతి ఒక్కళ్ళ వీడియోలు ఆడియోలు రిలీజ్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తాడు అని అనేది ఎవరికి అనిపించట్లేదు. అంటే ఒకళ్ళది రిలీజ్ అయినా కూడా ఇంకొకడు భయపడకుండా ఆడవాళ్ళని ఫోనుల్లో వేధిస్తూ, మరి అమ్మాయిని వేధించి పట్టే కదా, అమ్మాయిని బలవంతంగా హరాస్ చేయబట్టే కదా అమ్మాయి స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియో బయటకు వదిలింది. అంటే అట్లాగే వాళ్ళు అంటున్నటువంటి ఇందాక రాజేష్ గారు అన్నట్టుగా 5-6 నెలల క్రితం జరిగిన సంఘటన ఇది, అప్పటి నుంచి నన్ను బెదిరిస్తున్నారంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, ఖచ్చితంగా ఆయన ఎట్లా వదిలేస్తారు అనంతబాబు, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. వాళ్ళే వేధించారా? అవును, అమ్మాయి వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి అప్పుడు స్క్రీన్ రికార్డ్ తీసినా కూడా బయట పెట్టలేకపోయిందేమో, అమ్మాయిని ఎంత మానసికంగా శారీరకంగా వీళ్ళు హింసించారేమో. ఇప్పుడు ఆ కష్టాలు భరించలేక ఎవరైనా న్యాయం చేస్తారని ఆ వీడియో ఇప్పుడు బయట పెట్టి ఉంచొచ్చు. రైట్. అవి అంత వేధిస్తే ఒక మర్డర్ చేసి నువ్వు ఇంటికి పార్సల్ పంపించిన వ్యక్తివి, నువ్వు నిజంగా ఆ రోజు మన ఇలాంటి వ్యక్తులకి ఎలాగ బెయిల్ ఇస్తారో మాకు అర్థం కాదండి. చిన్న చిన్న పిటి కేసులో ఎరుకున్న వాళ్ళకి మాత్రం బెయిల్ రాదు. ఇలాంటి మర్డర్లు, రేపులు జనాల్ని చేసినప్పుడు మాత్రం వీళ్ళందరికీ బెయిల్స్ వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి బెయిల్స్. వీళ్ళకి బెయిల్ వచ్చేసేసి మళ్ళీ తప్పుల మీద తప్పులు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి